బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పంచాయతీ ఎన్నికల రెండో విడతలో కూడా కాంగ్రెస్ తే హవా కనిపిస్తుంది. మొదటి విడతలో కూడా కాంగ్రెస్ తే పై చేయిగా నిలిచింది. ఇక బీఆర్ఎస్ అయితే రెండవ స్థానానికి పరిమితమైంది. ఆశించిన మేరైతే స్థానాలను సాధించలేకపోయింది. అయితే హరీష్ రావు సొంత జిల్లాకు సంబంధించిన సర్పంచ్ స్థానాల్లో అయితే బీఆర్ఎస్ దే హవా కొనసాగుతుంది. వెలువడుతున్న తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఫలితాలు. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో బిగ్ ట్విస్ట్. సొంత గ్రామం చింతమడకలో కేసీఆర్ కు బిగ్ షాక్. కాంగ్రెస్ కు దీటుగా పోటీ ఇస్తున్న బీఆర్ఎస్. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ. మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలంలో కాంగ్రెస్ హవా. 13 సర్పంచ్ స్థానాల్లో 9 కాంగ్రెస్ గెలుపు. ఆమనగల్లు సర్పంచ్గా పిల్లల సందీప్ గెలుపు. అన్నపురెడ్డిగూడెం, బుగ్గబావిగూడెం, కామేపల్లి, మంగాపురం, మోల్కాపట్నం, నల్కనూరు, తిమ్మారెడ్డిగూడెం, లక్ష్మీదేవిగూడెంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు. హరీష్ రావు దత్తత గ్రామంలో బీఆర్ఎస్ గెలుపు. నారాయణరావుపేట, ఇబ్రహీంపూర్లో బీఆర్ఎస్ బలపరిచిన లక్ష్మీ రాఘవరెడ్డి గెలుపు. ఇక సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర రాజనరసింహకు బిగ్ షాక్ తగిలింది. రాజనరసింహ దత్తత గ్రామంలో కాంగ్రెస్ కు చొక్కెదురైంది. రాజనరసింహ దత్తత గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ఆందోళన నేరడిగుడి కుంటలో బీఆర్ఎస్ బలపరిచిన ఒగ్గు సాయి కుమార్ గెలుపు. ఇక నేరడిగుంటలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. సంగారెడ్డి జిల్లాలో 64 సర్పంచ్ అభ్యర్థుల ఫలితాలు వెలువడ్డాయి. ఇక కాంగ్రెస్ 39, బీఆర్ఎస్ 19, ఇండిపెండెంట్లు 6 చోట్ల గెలుపును సాధించారు. సిద్దిపేట జిల్లాలో 63 పంచాయతీల ఫలితాలు అయితే వెలువడ్డాయి. బీఆర్ఎస్ 41 స్థానాల్లో, కాంగ్రెస్ 14 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో గెలుపును సాధించింది. సిద్దిపేట జిల్లాలో కూడా ఇండిపెండెంట్లు 5 స్థానాల్లో గెలుపును సాధించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో కొడుకుపై తండ్రి గెలుపొందారు. ఝాన్సీలింగాపూర్ కాంగ్రెస్ గ్రామ సర్పంచ్గా కొడుకుపై గెలిచారు తండ్రి. ఇక కుమారుడు వెంకటేష్ పై 99 ఓట్ల మెజారిటీతో తండ్రి గెలిచారు. మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభంజనం సృష్టిస్తుంది. ఇక సర్పంచ్ ఎన్నికల్లో అయితే సర్పంచ్ స్థానాలను ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంటోంది. అయితే అధికార పార్టీకి చెందిన నాయకులకైతే కొన్ని ప్రాంతాల్లో రాజనరసింహకైతే తన దత్తత గ్రామంలో అయితే షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. ఇటు హరీష్ రావు అయితే తన సొంత గ్రామాల్లో దత్తత గ్రామంలో అయితే విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులైతే అక్కడైతే ముందంజలో ఉన్నారు. ఇక మొత్తానికి చూసుకుంటే ఈ 2 విడతల్లో కూడా కాంగ్రెస్ దే హవాగా కనిపిస్తుంది.